ఫ్రీగా కాదు ఫ్రీగా ఫ్రీగా ఉంది ఏమనట్లేదు ఏం పని చేస్తావు సరే ఇవన్నీ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి రక్తంలో ప్లేటెట్స్ తక్కువ ఉన్నాయి, లివర్ ఖరాబ్ అయింది తాగి తాగి తాగి, అండ్ దానివల్ల రక్తం పోతుంది. సో ఈ ప్లేటెట్స్ కూడా తగ్గితే ఇంకా ఎక్కించాల్సి ఉంటుంది. ఇవన్నీ దీని తలలో ఫిట్స్, అవన్నీ స్కానింగ్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఓకే అంటే అడ్మిట్ అయితే అవుతామంటే అవ్వండి, లేదంటే ఇంకా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి. డిసైడ్ అయితే చెప్పండి. పిలుస్తారా? ఏం చేస్తున్నావే? ఏ లోపలికి వాచ్ ఇవన్నీ తీసిన, అవి కూడా తీయాలి అన్నీ, ముక్కు పుల్ల, కళ్ళద్దాలు అన్నీ తీసేయాలి. ఇది కూడా తీసేయాలా? కాళ్ళకి ఏమైనా ఉన్నాయా? చెరు మెట్టలు ఏం కాదంటలే అని. సరే ఆగా. ఎన్నే? మూడా? టైం చెప్తాను, ఆగండి. పెట్టేసి అందులో రాదా? కనిపించేంత మార్పులు ఏం లేవు. నేను రిపోర్ట్ మాత్రం రేపు వస్తాను. ఏం చేస్తారు? అదే రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత MRI, post-ictal edema, oblique ischemic failure.
Investigation stabilized. RPS, LFP, EEP, electroencephalogram, treatments of PD. So continuous tablet therapy, 500 mg PD. నేను రోజు పొద్దునట్టు రాత్రి వేసుకోవాలి. ఇది రోజుకి ఒకటి పొద్దున పూట వేసుకోవాలి. తర్వాత మీ ఎగ్జామ్ ప్లస్ separate the exam plus 1 daily. Separate panty 1 daily. Panty 1 daily. ఏం చేస్తాను దానికి ఒకటి ఉడికోను ఈసీజీ తీయాలి. వాట్ టైం ఇస్ కన్వీనియంట్ అంటే ఇప్పుడు రాసేస్తాము. రాశారు యాక్చువల్గా నేను కూడా చేయించాను. అంటే డెంటల్కి వెళ్ళాను, వాళ్ళకి కావాల్సి వచ్చింది అన్నమాట డెంటల్లో. He wanted to go for some implants. They wanted MRI. Easy pretty good. అంటే he's taking some what do you call thinners, blood thinners తీసుకొని స్కాన్ చేసుకొని అక్కడ రాశాను. అవును సార్, ఇది మన డెంటల్ కాలేజ్. ఎమర్జెన్సీకి వచ్చాను. అయితే ఆ రోజు అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే ఆ రోజు నార్మల్గా ఉంది. ఆ రోజు మొన్న నైట్ పిలిచి వచ్చిందన్నమాట. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ చేయమన్నాను. ఇది చేశాక చూపించారా వాళ్ళకి? చూపిస్తే ఇవ్వబడి అంతే. రవి విత్ రిపోర్ట్స్ అన్నారు కదా, రిపోర్ట్ చూపించమని చెప్పారు కదా. ఎవరికి ఈ మందులు రాసి ఇచ్చారా? అయితే ఈ మందులు రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమన్నారు, మళ్ళీ మంగళవారం రోజు ఈ టెస్టులు చేసుకురమ్మన్నారు. ఇప్పుడు మీరు తాగుదాం బంద్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా? బంద్ చేద్దామని అనుకుంటున్నాను మేడం. కాకపోతే ఏంటంటే నాకు నిద్ర రాదు. ఇంకోటి ఏంటంటే నో టేస్ట్ కూర్చోండి. నాకు ఓకే. ఎన్ని రోజులు తాగిన తర్వాత బంద్ చేస్తే మీకు ఫిక్స్ వస్తుంది? తాగిన స్టాప్ చేసిన ఎన్ని రోజులకి ఫిక్స్ వస్తుంది? ఫస్ట్ టైం మేడం ఇది? ఫస్ట్ టైం సెకండ్ టైం. సెకండ్ టైం ఇది. అంటే మేడం నాకు తాగినాక పిలిచేం రాదు మేడం. కాకపోతే మార్నింగ్ లేచి తాగకపోతే కాసేపు వణుకుతాయి. అది ఓకే. ఫిక్స్ ఎన్నోసార్లు ఇది రావడం? సెకండ్ టైం. మా ముందు అయితే ఫస్ట్ టైం మేడం. ఒకసారి పని దగ్గర వచ్చింది. తాగకపోతే ఇలా షుగర్ అవుతుంది, షేక్ అవుతుంది, మనకి మేము హెల్ప్ చేస్తాం. ఓకేనా? మందులు కూడా ఉంటాయి, కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, మాట్లాడతారు, మేము హెల్ప్ చేస్తాం. మీ సైడ్ నుంచి కూడా మీరు ప్రయత్నించాలి. ఓకే? కోర్స్ ఉంటుందా మేడం? ఉంటుందమ్మా, చెప్తాం. మేము రమ్మన్నప్పుడు రావాలి, వస్తుంటే కనుక కౌన్సిలింగ్స్ కూడా చేస్తాం. 5 months నుంచి ఎక్కువైంది. 6 months నుంచి ఎక్కువ తాగుతుంది. ఎంత తాగుతున్నా డైలీ? డైలీ వచ్చేసి మేడం ఒక 750 ml అట్లా తాగుతాం. ఫుల్ బాటిల్ తాగుతుంది కంటిన్యూస్ డే మొత్తం. డే మొత్తం డే అండ్ నైట్. అయితే ఓన్లీ 10 days నుంచి లంచ్ చేయకుండా డైలీ హాఫ్ తాగుతాం. బ్రేక్ఫాస్ట్ కానీ ఏమి ఉండదు, ఓన్లీ తాగడం పడుకోవడం 10 days తినలేదు. ఇప్పుడు 4th నుంచి కొంచెం తింటున్నా, గ్లూకోజ్ ఎక్కించుకున్నా. కానీ అంతకన్నా ముందు 10 days బ్యాక్ తినలేదు, తినకుండా తాగిన. తాగడం ఒకటే నా అలవాటు.
సిగరెట్లు కానీ సిగరెట్ ఏం అలవాటు పాన్ గుట్కా గడ్డ పాన్ అంటే మన తంబాకు ఉంటుంది కదా మేడం, తంబాకు మీరాజ్. ఎప్పటి నుంచి అది అలవాటు? అది 5 అది కూడా సేమ్ అప్పటి నుంచే మేడం. అప్పటి నుంచేనా? అది ఇప్పుడు బంద్ చేసింది మేడం, అదేం లేదు ఇంకా. లేదా ఇప్పుడు? ఓన్లీ మంత్ ఒకటే తాగుతుంది. ఎన్ని రోజుల నుంచి లేదు అది? అది లేక ఒక 4 months అవుతుంది. 4-5 months అస్సలు దాని మంత్స్ కూడా వెళ్ళట్లేదా? వెళ్ళట్లేదు. ఎప్పుడన్నా ఎవరన్నా తింటే ఒక 1 week అట్లా ఎవరన్నా తింటుంటే కొంచెం తీసుకొని తింటున్నా అంతే, కానీ మరి డైలీ అయితే ప్యాకెట్ పెట్టుకొని అయితే తింటలేదు. ఎన్ని తింటుండే ఎంతకు ముందు? మేడం ఓన్లీ 1 ప్యాకెట్ తెచ్చుకుంటే 2 days అవుతుంది మేడం. 1 day 2 day అవుతుంది. అది కూడా పొద్దున్న లేచిన వెంటనే తినడం అలవాటు ఉండేనా? అది అట్లా ఏం లేదు మేడం. మొహం కడుక్కున్న తర్వాత మందు ఇప్పుడు అంటే మార్నింగ్ టైం మందు అలవాటు అయినాక మందు తాగమని కొంచెం వేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ అందులో వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి పని మీద వెళ్తుంటే పని చేసుకుంటూ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఈవినింగ్ కాగానే కొంచెం మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అన్నం తిన్నాక ఒకసారి ఇట్లా వేసుకుంటుంది. నైట్ టైం కూడా అన్నం తిన్నాక ఒకసారి వేసుకుంటుంది. అదైతే పక్క 5 months అవుతుంది దీని ఇప్పుడు బంద్ చేసి. సో ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఇది రెండోసారి. ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ దీపావళి పండుగకి వచ్చింది మేడం. అప్పుడు తాగిన ఎన్ని రోజులు బంద్ చేసినాక వచ్చింది? అప్పుడు తాగుడు కంటిన్యూస్గా అప్పుడు తాగుతానే ఉన్నాం. అప్పుడు తాగి 2 days బంద్ చేసిన వచ్చింది మేడం. అంటే తాగి 2 days బంద్ చేసిన వచ్చింది. అంటే ఎక్కడ చూపించుకోలే మరి? అప్పుడు ఎక్కడ అది మాకు తెలియదు కూడా మేడం. పని దగ్గర వచ్చిందని ఎవరు చూసిండ్రు అప్పుడు మిమ్మల్ని? మా పనులు చూసారు అనమాట. పని దగ్గర ఎట్లుండే ఫిక్స్ ఒకసారి చెప్పండి. వీడియో చూపిస్తాను. ఇది నైట్, ఇది నైట్, ఇది ఆఫ్టర్నూన్ తినిన తర్వాత. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన